ఇక జేఎన్టీ వద్ద నుండి ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారెడ్డి లైవ్ లో అందిస్తారు. పరీక్షకు నిర్వహించే పరీక్షకు కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులు ఒకరొకరుగా లోపలికి వెళ్తున్నారు. 10 గంటల నుంచి 1 గంటల వరకు ఈ ఎగ్జామ్ జరగనుంది. ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఈసారి అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. రిషి కాలేజ్లో ఉన్న మనం ఈ కూకట్పల్లిలోని రిషి కాలేజ్, ఇది గర్ల్స్ కాలేజ్. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 144 సెక్షన్ విధించారు. గత సంవత్సరం ఎంసెట్ 3 సార్లు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి అన్ని ఏర్పాట్లను కూడా ఇటు పోలీసులు కానీ అటు ఎంసెట్ నిర్వాహకులు కానీ కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ కలుపుకొని పూర్తిగా 2,20,248 మంది ఈసారి పరీక్ష రాయనున్నట్లుగా తెలుస్తుంది. 246 సెంటర్లను కూడా ఈసారి ఎంపిక చేశారు. 246 సెంటర్లలో కూడా అన్ని ఏర్పాట్లను ఎంసెట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయమే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఎంసెట్ కోడ్ J1 ఎంసెట్ కోడ్గా ఆయన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎంసెట్ కోడ్ వచ్చేసి J1 ఈరోజు 10 గంటలకు ఈ ఎగ్జామ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే పరీక్ష ప్రారంభమైంది. అభ్యర్థులు కాస్త లేట్గా వచ్చిన అభ్యర్థులను కూడా అనుమతిస్తున్నారు. 1 నిమిషం ఆలస్యం అని చెప్పారు. కాకపోతే బయోమెట్రిక్ విధానం ద్వారా లోపలికి అనుమతిస్తున్న నేపథ్యంలో కాస్త 1-2 నిమిషాలు అటు ఇటు అయినప్పుడు కూడా అభ్యర్థులు లోపలికి పంపిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఒక రూల్స్ను కొత్తగా తీసుకొచ్చారు. ఏవైతే జిరాక్స్ కాపీలు ఉంటాయో, ఆన్లైన్ ఎగ్జామ్స్లో జిరాక్స్ కాపీలు ఉంటాయో వాటిపైన గెస్టెడ్ సంతకం కంపల్సరీ అని చెప్పేసి ఈసారి పెట్టడం జరిగింది. ఓవరాల్గా మనం తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా చూసుకుంటే ఎంసెట్ వచ్చేసి 218 సెంటర్లలో 1,25,608 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 3 సెంటర్లలో ఈసారి పరీక్ష నిర్వహిస్తున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం 3 సెంటర్లలో కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. 246 సెంటర్లను కూడా ఏపీలో నిర్వహించడం జరిగింది. పోయినసారి 3 సార్లు ఎంసెట్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది అభ్యర్థులు. కాబట్టి ఈసారి కాస్త పకడ్బందీగా ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి నీట్ వల్ల ఒకసారి ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది, పోయినసారి పేపర్ లీకేజ్ వల్ల ఒకసారి ఎగ్జామ్, తర్వాత మళ్ళీ ఒకసారి, అంటే 3 సార్లు ఇంజనీరింగ్ అభ్యర్థులు పోయినసారి 3 సార్లు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. దాంతో ఈసారి కాస్త పకడ్బందీ ఏర్పాట్లే ఉన్న అటు అధికారులు కానీ, ఎంసెట్ అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. కాస్త 1 నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా లోపలికి అనుమతించమన్న నిబంధనని ఈసారి కూడా కొనసాగించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధనను తొలగించినప్పటికీ తెలంగాణలో మాత్రం ఈ నిబంధన కొనసాగుతూనే ఉంది. అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఈసారి లోపలికి అనుమతించడం లేదు. మాస్ కాపింగ్ను అడ్డుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. పోయినసారి గత ఎంసెట్ అప్పుడు 3 సార్లు ఎంసెట్ నిర్వహించారు. కాబట్టి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సార్, ఎంసెట్ నిర్వహణ ఈసారి ఎలా ఉంది అనిపిస్తుంది? అన్ని ఏర్పాటు చేశారా? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఇది 3వసారి ఎంసెట్ నిర్వహించడం. గత సంవత్సరం జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలంతా ఈరోజు కూడా 9 గంటల సమయానికి అందరు ఇక్కడ చేరుకోవడం జరిగింది సెంటర్ కాడికి. వాస్తవంగా తల్లిదండ్రులు కూడా ఉత్సుకతతో పిల్లలు ఏ రకంగా రాస్తాననేటువంటిది ఇక్కడే నిల్చోవడం జరిగింది. ఏదేమైనా కూడా గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఎంసెట్ నిర్వహిస్తుందని మేము ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇటు సెంటర్ల దగ్గర కానీ, అలాగే రోడ్డు పైన కూడా, అంటే బస్సుల విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు 10,000 బస్సులను మన తెలంగాణ పరిధిలో ఎంసెట్ సెంటర్లకు పిల్లలు సజావుగా చేరుకునేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో టీఎస్ఆర్టీసీకి ప్రత్యేకంగా మేము తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. సార్, లాస్ట్ టైం 3 సార్లు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఒకసారి నీట్, ఒకసారి ఎంసెట్ పేపర్ లీకేజ్. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారని అనుకుంటున్నారు? ప్రభుత్వానికి మీరు ఏం చెప్తున్నారు? అంటే సార్, లాస్ట్ టైం జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు ఈసారి జరగకుండా అని చెప్పి ముందు జాగ్రత్త జరిగితే అన్ని జాగ్రత్తలు తీసుకొని బాగానే చేశారు సార్. ప్లస్ అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు ఇక్కడ అనుకూలంగా. ఇంకోటి స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ దగ్గరలో సార్ డిస్టెన్స్ కూడా లాస్ట్ టైం కొంత ఒకలా, అంటే ఎంతో దూరం అన్నట్టుగా జరిగింది. ఈసారి అలా కాకుండా మన 5 km పరిధి లోపలనే వచ్చేట్టుగా ఆ విధంగా కూడా చేశారు సార్.
సో ఆ విధంగా కూడా గవర్నమెంట్ కృతజ్ఞత సార్. బాగున్నాయి అరేంజ్మెంట్. వాటర్ సప్లై కూడా చేశారు. కూర్చోవడానికి పేరెంట్స్ కూడా తగిన సీట్లు కేటాయించారు. సో ఆ విధంగా చాలా బాగా చేశారు సార్ ఈసారి మాత్రం తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ. రైట్, పోయినసారి కాస్త ఇబ్బంది జరిగినప్పటికీ ఈసారి మాత్రము అన్ని ఏర్పాట్లను చేశారని చెప్పేసి చెప్తున్నారు. సెంటర్కి ఎంట్రన్స్ నుంచి కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేశారు. రిషి కాలేజ్లో ఉన్న ప్రస్తుతం మనం రిషి కాలేజ్ ఇక్కడ స్టాఫ్ కూడా పూర్తిగా ప్రిన్సిపల్తో సహా అందరూ గేట్ దగ్గర ఉండి విద్యార్థులకు అన్ని సూచనలు ఇస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఏ బ్లాక్లో పడింది, ఎవరికి ఎక్కడ పడింది అన్న పూర్తి సమాచారాన్ని కూడా ప్రిన్సిపల్తో సహా మిగతా లెక్చరర్స్ కూడా గేట్ దగ్గర ఉండి అన్ని విద్యార్థులకు సహకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం జరిగిన పొరపాటు మాత్రం ఈసారి జరగకుండా అటు ఎంసెట్ అధికారులు కానీ పోలీసులు కానీ అన్ని ఏర్పాట్లే చేశారు. సార్, ఎంసెట్ నిర్వహణ ఈసారి ఎలా ఉంది అనుకుంటున్నారు? పోయినసారి అనుభవం ఉంది కదా. బాగున్నాయండి, ఏర్పాట్లు బాగున్నాయి. కాకుంటే లాస్ట్ టైం జరిగిన పొరపాట్లు ఎంసెట్ పేపర్ లీక్ అవ్వటము, మళ్ళీ విద్యార్థులను టెన్షన్ పెట్టడం, ఇటువంటి లేకుండా గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేస్తే మెయిన్ పేరెంట్స్ కానీ పిల్లలకి టెన్షన్ లేకుండా ఉంటుంది. అటువంటి జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకోవాలి. రిషి కాలేజ్లో ఉన్నారు కదా, ఇక్కడ స్టాఫ్ ఎలా సహకరిస్తున్నారు? స్టాఫ్ బాగుందండి, కోఆపరేషన్ బాగుంది, గైడెన్స్ కూడా బాగుంది. పేరెంట్స్కి స్టూడెంట్స్కి బాగుంది, టైం వేస్ట్ కాకుండా గైడెన్స్ చేయడం బాగుంది. రైట్, పూర్తి స్థాయిలో కూడా మేడం చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. లాస్ట్ టైం చూసాము మనము, చాలా ఇబ్బందులు పడ్డారు తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ, మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డారు స్టూడెంట్స్. ఈసారి ఎలా ఉంది అనుకుంటున్నారు? ఈసారి టెన్షన్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్. రైట్, ఎటువంటి టెన్షన్ లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పి ఇక్కడ అభ్యర్థులు చెప్తున్నారు. మనము రిషి కాలేజ్ కూకట్పల్లి రిషి కాలేజ్లో ఉన్నాము. హైదరాబాద్లో కూడా చాలా సెంటర్లను ఏర్పాటు చేశారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం 3 సెంటర్లలో కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. అటు తెలంగాణ ఎంసెట్ను అటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా రాయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఆల్రెడీ ప్రారంభమైంది ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశానికి పరీక్ష ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక 1 గంట నుంచి 2:30 నుంచి 5:30 వరకు అటు అగ్రికల్చర్కు సంబంధించిన పరీక్ష కూడా ఈరోజు జరగనుంది. 2:30 నుంచి అది 5:30 వరకు కొనసాగుతుంది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. అన్ని ఏర్పాట్లు అయితే అటు పోలీసులు కానీ ఇటు ఎంసెట్ ఉన్నతాధికారులు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. గత అనుభవాన్ని పునరావృతం కాకుండా ఈసారి అన్ని ఏర్పాట్లనే చేశారని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా పరీక్ష అయితే జరుగుతుంది.